ప్రైజ్ ద లాట్. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు 8వ వచనం మనం సరిగ్గా అర్థం చేసుకుని అవగాహన చేసుకుని చదివినట్లయితే కనుక, యేసుక్రీస్తుని నమ్మిన తర్వాత ఆయన పైన విశ్వాసం ఉందని చెప్పుకుంటున్న మనం ఆ సిచ్యువేషన్లో మనం ఎలా బిహేవ్ చేస్తాం అంటే, ఇక్కడ ఇద్దరు వ్యక్తులు సమాజ మందిరంలోకి వచ్చినప్పుడు, అనగా ఒక అతను ప్రశస్త వస్త్రములు ధరించుకుని వచ్చాడు, ఒక రెండో వ్యక్తి దరిద్రుడిగా, ఒక పేదవాడిగా, ఏమీ లేనివాడిగా సమాజ మందిరంలోకి వచ్చినప్పుడు మనం ఎలా ట్రీట్ చేస్తాం? మనం కూడా సేమ్ టు సేమ్ ఏం చేస్తాం తెలుసా? మంచి వస్త్రాలు ధరించుకొచ్చిన వ్యక్తిని సన్మానించాలి, ఒక మంచి స్థలంలో కూర్చోబెట్టాలి అన్న ఆలోచన కలిగి ఉంటాం. మనం పక్షపాతం చూపిస్తాం, భేదములు చూపిస్తాం. దేవుడు అక్కడ యాకోబు రాసిన పత్రికలో చెప్తున్నారు, మీరు పక్షపాతము లేకుండా ఉండాలి అని చెప్తున్నారు. మనకు దేవుని పైన, యేసుక్రీస్తు పైన విశ్వాసం ఉందని చెప్పుకొని ఇలాంటి పక్షపాతం చూపిస్తే అలాంటి విశ్వాసం వ్యర్థము.